ఒక ఇప్పుడు మీ రాజకీయం మీరు వదిలేసేయండి, మీ బిజినెస్ మ్యాన్ అని కానీ మీరు కూడా రాజకీయం వదిలేసి ఇప్పుడు మీరు 2022లో మీరిద్దరు ప్రేమికులుగా ఎలాగ ఉన్నారు అలానే ఇప్పుడు నా ముందు ఉండండి కాసేపు. ఇప్పుడు ఈ దేని గురించి మనం మాట్లాడట్లేదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ February 14th లవర్స్ డే. మీరు ఇప్పుడు ప్రేమికులే కదా, లవ్వే కదా. మేము February 14th ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. అందుకే ఇప్పుడు కూడా ఈ February 14th వస్తుంది కాబట్టి ఇది February 14th స్పెషల్ కాబట్టి మీకు కొన్ని ఉన్నాయి. అంటే మీకు రోజ్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే ఇలాంటివి తెలుసా? ఐడియా ఉంది కదా. వ్యాలంటైన్స్ డే గురించి కూడా ఉంది కదా. ఏం సార్ అసలు చాలా మందికి దీని మీద అపోహలు కూడా ఉన్నాయి. 270 క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రీస్తు, అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ 2700 సంవత్సరాల క్రితం రోమ్లో ఒక వ్యాలంటైన్ అని ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే కొత్తగా ప్రేమ పాఠాలు, ప్రేమ వివాహాల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆ రోమ్ నగరానికి, దేశానికి రాజు అయినటువంటి క్లాడియస్ ఏంటంటే ఇలాంటి ప్రేమ పాఠాలు చెప్తున్నాడు, వీడికి చంపాలి అని కొంచెం కోపం పెంచుకుంటాడు. ఇదే టైంలో క్లాడియస్ కూతురు ఇతను లవ్ చేస్తుంది, ఆయన ప్రేమ పాఠాలు విని, ఎవరిని, వ్యాలంటైన్స్. అప్పుడు రాజు ఏమిటంటే ఆయన్ని చంపేస్తాడు, అంటే హ్యాంగ్ చేస్తాడు. అదే February 14th. అక్కడికి 20 సంవత్సరాల తర్వాత గెలాషియస్ అనే మరో ప్రవక్త ఇది చాలా గొప్ప రోజు, ఇది మనకి ప్రేమతత్వాన్ని నేర్పించారు వ్యాలంటైన్. ప్రేమ అంటే తల్లి తండ్రులు పిల్లలకి మధ్యన ఉండేది, అక్క చెల్లెల మధ్యన ఉండేది, అన్నదమ్ముల మధ్యన ఉండేది ప్రేమ. ఆ ప్రేమకు అర్థం ఉంది, ఆ ప్రేమకి రిలేషన్ ఉంది. కానీ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, ఒక ఆడామగ మధ్య ఉండే ప్రేమ, దానికే రిలేషన్ ఉంది. ఆ తత్వం గురించి తెలియజేశాడు ఆ ప్రవక్త వ్యాలంటైన్. కానీ ఆయనకు ఊరేశారు. అలాంటి వ్యాలంటైన్కి ఉరేయటం వల్ల అతను గొప్పవాడు, గొప్ప ప్రవక్త, ప్రేమతత్వం నేర్పిన ప్రవక్త. కాబట్టి ఆయన రోజుని నేను ప్రేమికుల రోజుగా నిర్ణయిస్తానని గెలాషియస్ అనేటటువంటి మరో కింగ్ దాన్ని డిసైడ్ చేస్తాడు. సో ఇప్పుడు వరకు కొన్ని దేశాలు దీన్ని అంగీకరిస్తారు, కొన్ని ప్రాంతాలు వ్యతిరేకిస్తారు, అపోహలు పెట్టుకుంటారు. జరిగిన కథ ఇది. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి. స్నేహితుల మధ్య ఉండాలి, కుటుంబాల మధ్య ఉండాలి, భార్యాభర్తల మధ్య ఉండాలి. ఆ ప్రేమతత్వం ద్వారా మేము ఈరోజు ప్రేమతోనే ఇంతవరకు వచ్చాం కాబట్టి, ప్రేమతోనే ఉంటున్నాం కాబట్టి, వాస్తవమైన మాటలు నా మనసులో ఉన్నది నేను ఆమెకు చెప్పాలి, ఆమె నాకు చెప్పాలి, చెబుతూ అందరూ ఇలాగే ఉండాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉంటే దేశాలే గెలవచ్చు, ఏ జయాలను పొందొచ్చు. రాజ్యాలే ప్రేమ లేకపోతే రాజ్యాలు కోల్పోతాం, ప్రేమ ఉంటే రాజ్యాలే గెలవచ్చు. ఒక్క మాటతో, ప్రేమపూరితమైన మాటతో అన్నీ గెలవచ్చు. కాబట్టి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని వ్యాలంటైన్స్ డే చెప్పిన ఈ రోజుని ఒక 10 రోజుల పండగగా, 5 రోజుల పండగగా, 3 రోజుల పండగగా చేసుకుంటారు. అదే మీరు ఇప్పుడు చెప్పిన టెడ్డీ అని. ఈ ప్రేమ గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? అంటే చదువుకున్నారా? లిటరేచర్ కదా బేసికల్ గా. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లా స్టూడెంట్. ఇవన్నీ చదువుకో, మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భాగవతం చదివాను. అవన్నీ నేను చదువుకున్నాను. అంటే అచ్చ తెలుగులో, నేనేం పండితులు కాదు, సాంస్క్రిట్ అవన్నీ నాకు రాగా అచ్చ తెలుగులో నేర్చుకున్నాను, అర్థం తెలుసు. ఓకే, ఈ ప్రేమ గురించి కూడా అలాగే తెలిసింది. కానీ మాధురి గారి గురించి స్పెషల్ గా ఏంటి మా ప్రేమ అని చెప్పి ఏమైనా చదవడం? అంటే దీని గురించి నేను చెప్పేది వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమతత్వం గురించి అర్థం ఏంటో నేను చదివింది, నేను అర్థం చేసుకుంది, నా చిన్న బ్రెయిన్ కి అర్థమయ్యేది మీకు తెలియజేశాను. మీరే మీ ప్రేమ గురించి మీరు ఎలా వర్ణించాలనుకుంటున్నారు? అంటే శ్రీనివాస్ గారి మీద నాకున్న ప్రేమ గురించి, మా ప్రేమ వర్ణించడానికి మాటలు సరే. ఇప్పుడు నేను ఈ రోజు వరకు ఎప్పుడు నా జీవితంలో వ్యాలంటైన్స్ డేకి ఈ డేస్ ఏవైతే ఉంటాయో అది నాకు ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఎలా ఇచ్చుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు, నేను ఉండేది అవన్నీ అయిపోయి సార్. కానీ ఇప్పుడైతే ఏం లేదు, ఖాళీ. ప్రేమ ఉండాలి జీవితంలో. అవును, దొరకట్లేదు సార్. నేను ప్రేమనిస్తున్నాను. చూడండి, ఎవరైనా శివన్ మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో గ్యారంటీగా ప్రేమించే వ్యక్తులు దొరుకుతారు. ఈ రోజు మీకు చెప్తాను, నేను అందరికీ ప్రేమనిస్తున్నాను సార్. అంత ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను, కానీ నన్ను ఎవరు ప్రేమించారు? ప్రేమిస్తారు. అది వెయిటింగ్ సార్. నాకు కూడా ఏదో ఒక రోజు దేవుల్ అలాగా చీకట్లో నుంచి
చించుబుట్టి కూర్చున్నప్పుడు గెంతుకుంటూ అలా ఎప్పుడైనా వస్తారేమో వెయిటింగ్. యా, రోజ్ డే కాబట్టి ఒకరికొకరు రోజు ఇచ్చుకోండి. ఫస్ట్ రోజు ఇచ్చేసుకోండి, మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ఎవ్రీడే ఏదైతే రోజ్ డే ఉందో, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, మీలా నేను చూడకుండా చెప్పలేకపోతున్నాను చూసారా. అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఇవన్నీ మీరు ఇప్పుడు ఇవన్నీ మీరు చేసుకుంటే నేను చూసి ఆడియన్స్ కూడా చూస్తారు. అండ్ మీ ప్రేమని మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసుకోండి ఒక్కొక్కరు. ఓకేనా? ఫస్ట్ రోజ్ డే మీ స్టైల్లో మీరు ఇవ్వాలి. మీ స్టైల్ సింపుల్గా ఇచ్చేసుకోవడం కాదు, ఒక ప్రపోజల్. ఓకే, మాకు ఎవరికి సంబంధం లేదు, క్యారెక్టర్లోకి వెళ్ళిపో. రాజు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ రాజు. రోజ్ డే, అబ్బా ఎంత చక్కగా రోజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారో. ప్రపోజ్ చేయండి మంచిగా. నాకు అది కాదు, ఐ లవ్ యూ కాకుండా ఏమైనా చెప్పాలనుకుంటున్నది ఏమైనా ఉందా? ప్రపోజ్ డే రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు, కష్టంలో ఉండడమే అసలైన ప్రేమ అని మా ఇద్దరం చాలామందికి నిరూపించుకున్నాం. సో ఈ ప్రేమ ఇలాగే లైఫ్ లాంగ్ కొనసాగాలని. కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్లో అన్నీ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రపోజ్ డే రోజు నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ రాజా. చాలామంది జీవితంలో ఆశయాలు, కోరికలు ఉంటాయి. అవి సాధించాలనుకునేటప్పుడు వచ్చే అవాంతరాల వల్ల అరే నాకు ఇది కాలేదే, నేను అనుకున్నది జరగలేదని వెంటనే ఒక రకమైన డిప్రెషన్లోకి పోయి ఆత్మహత్యలకి, జీవితాలు త్యజించడానికి రెడీ అవుతున్న వాళ్ళ గురించి నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు. మేమిద్దరం ఇన్ని కష్టాల మధ్య, మాది ఆత్మహత్య సదృశ్యమే, సామాన్యమైన విషయం కాదు. కానీ ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హడిల్స్ మధ్య, ఇన్ని ఇష్యూస్ మధ్య ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలబడగలుగుతున్నామంటే ప్రేమే కారణం. మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. సూపర్. చాక్లెట్ డే అన్ని డేస్ మీతో ఇప్పుడే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా మీరు కూడా ఎప్పుడు? యా, చాక్లెట్ డే నాకు హార్ట్. ఇప్పుడు మీ ఇద్దరు ఆ చాక్లెట్ని ఓపెన్ చేసుకొని ఆ హార్ట్ అందులో ఒక చాక్లెట్ ఇద్దరు పంచుకొని షేర్ చేసుకోండి, ఒకరి నోరు ఒకరు క్లిక్ చేసుకోండి. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు చాక్లెట్ డే. వెరీ గుడ్. హాట్. చాక్లెట్, నీకు ఇష్టమైన చాక్లెట్? నాకు యాక్చువల్గా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? అందుకే సార్ తెచ్చి ఇచ్చారు. ఏదైనా వేడుక స్వీట్తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్గా ఉంటారని లవ్ స్వీట్ చాక్లెట్. మన ఇంటర్వ్యూ ద్వారా మీకు అన్ని డేస్ అయిపోతున్నాయి. వ్యాలంటైన్ వీక్ అయిపోయింది. ఇప్పుడు టెడ్డీ డే. రాజు, వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ ఇది నీలాగే ఉంది, నీ మైండ్ అంటే క్యూట్ ఉందనా? అంటే నేను టెడ్డీలో చబ్బీగా ఉన్నానని. అచ్చా, సూపర్. Thank you. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పారు. ప్రామిస్ డే. ఒకరికొకరు ప్రామిస్ చేసుకోవాలనుకుంటే ఏం ప్రామిస్ చేసుకోవాలనుకుంటున్నారు? రాజు, నన్ను నమ్మి నా కోసం నిలబడినటువంటి నీకు నేను ఉన్నంత వరకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను. ఇది మాట. తప్పు. మీరు ఇది ఇప్పుడు చాలా మంది ప్రిడిక్షన్స్ అని ఎవరెవరో జ్యోతిష్య శాస్త్రాలు అంటే ఎవరెవరో చెప్తున్నారు మన ఇద్దరం ఏదో కష్టాలు వస్తున్నాయని, వీళ్ళు త్వరలో విడిపోతారని, ఏవో మన ఇద్దరి మధ్యన ఊహాగానాలు. వాటికి అతీతంగా ఒకటే సమాధానం చెప్తున్నాను, జీవితాంతం నా ప్రాణం పోయేంత వరకు ఈ చేయి విడవనని ప్రామిస్ చేస్తాను. సూపర్. ఇప్పుడు అసలేం టాస్క్. ఒకసారి నిల్చుంటారా? హగ్ డే. హగ్ చేసుకొని ఏం చెప్పుకోవాలనుకుంటే హగ్ చేసుకోండి. నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఎవరికైనా సరే
ఎంత స్ట్రెస్ ఉన్నా మన లైఫ్లో ఒక రైట్ పర్సన్ ఉన్నప్పుడు అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. రాజా హక్ చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు కిస్ డే, మీరు కిస్ చేస్తూ చెప్పండి మీ స్టేజ్. ఐ లవ్ యూ రా. ఓకే, సూపర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాగా వ్యాలంటైన్స్ డే ఏం చేసుకోవాలనుకుంటున్నారు? వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమని ఇద్దరి మధ్య ఉండే ప్రేమకే చిహ్నం వ్యాలంటైన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమతత్వంతో ఉండాలని, సంతోషంగా ఉండాలని ఈ వ్యాలంటైన్స్ డే రోజు అందరికీ కూడా నేను కోరుకుంటూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సూపర్. ఫైనల్గా ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ బిజినెసెస్ గురించి కానీ, మీ లైఫ్ గురించి కానీ, మీ జర్నీ గురించి కానీ. మా జర్నీ కోసం అందరికీ తెలుసు. చాలా మంది నా జర్నీ కోసం తెలుసుకున్నారు, నన్ను కూడా ట్రస్ట్ చేశారు కాబట్టి నన్ను కలవాలని చాలా మంది తహతహలాడుతున్నారు. చాలా మంది కూడా అక్క మీ ధైర్యం ఉండుంటే మీ లైఫ్లో చాలా బాగుండేవాళ్ళని, చాలా కోల్పోయామని నాకు చాలా మంది డైరెక్ట్ మెసేజెస్ కూడా పెడుతున్నారు. చాలా మంది నన్ను కలవాలని, వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలని చెప్తున్నారు. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మన నిజంగా మనకు నమ్మి వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు శ్రీనివాస్ గారు నన్ను నమ్మారు, నేను శ్రీనివాస్ గారిని నమ్మాను. సో ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి హడ్డల్స్ వచ్చినా ఇవన్నీ ఫేస్ చేస్తూ లైఫ్ లాంగ్ అలాగే కలిసి ప్రేమతో ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. సో అలాగే మేము కూడా అలాగే ఉన్నాం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా మాధురి కోరిక మేరకు ఈ ఫ్యాషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంగా ఆమె ప్రారంభిస్తున్నటువంటి కాంచీపురం ఒకుళా సిల్క్స్ ఈ వ్యాపారంలో అందరూ ఆశీర్వదించాలని, ప్రేమతో ఆమెను కోరినటువంటి కోరికకు నేను కూడా ప్రేమతో పూర్తిగా ఆమెకు సహకరిస్తున్నటువంటి ఈ వ్యాపారం ఉంది. ప్రతి ఒక్కరి ఆశీస్సులు, సహకారం ఉండాలని, అందరూ ఆమెకు ఆశీర్వదించాలని, ఈ వ్యాపారం అందరు మనసులకు నచ్చే విధంగా, అందరు మన్ననలు పొందే విధంగా, కస్టమర్ తాలూకా సంతోషం ఒక బాధ్యతగా తీసుకొని తను చేస్తున్నటువంటి వ్యాపారానికి సహకరించాలని ప్రతి ఒక్కరికి మీ ద్వారా. అండ్ మెయిన్లీ కాంచీపురం వక్లా సిల్క్స్ మా కోసమే కాదు, మీకోసం కూడా. మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్. మీకోసమే నేను పెడుతున్నాను, మీకు దగ్గర అవ్వాలని. మీరందరూ నా షాప్ విజిట్ చేయండి, అప్పుడు మీరే అనుకుంటారు ఎస్ మాధురి మా కోసమే పెట్టిందని. ఆ నమ్మకంతోనే మీరు వెళ్తారని గ్యారంటీ అయితే నేను ఇస్తున్నాను. మార్చి 3వ తారీఖున ప్రారంభం అవుతున్నటువంటి ఈ శుభారంభానికి అందరూ రావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు అండ్ మాధురి గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ ప్రేమని మాతో షేర్ చేసుకున్నందుకు, అండ్ మీ విషయాల్ని, మీ పర్సనల్ విషయాలను కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా ఇలానే హ్యాపీగా ఉండాలని, మీరు పెట్టబోతున్న ఈ ఏదైతే బిజినెస్ ఉందో అది కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ప్రేక్షకులు, అందరూ ఆడియన్స్ మొత్తం ఎవరైతే ఉన్నారో జనాలందరూ వెళ్ళి మీ శారీస్ ఒకసారి చూసి నచ్చితే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ చూసారు కదా, ఇంటర్వ్యూ ఇంకొక గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు